ఆదియందు అంధకారములో వెలుగు కలుగును గాకని పలికిన వాడెవడో ఆయన్ని కనుక్కోవాలి. సకల చరాచర ప్రాణికోటిని వాక్కుతో సృష్టించిన వాడెవరో ఆయన్ని కనుక్కోవాలి. మానవ జాతికి మూల పురుషుడైన ఆదామును మట్టితో చేసిన దేవుడెవడో ఆయన్ని కనుక్కోవాలి. దేవుణ్ణి కనుగొన్నవాడు తర్వాత ఆ దేవునికి ఉన్న ప్రణాళికలో ఆయనను అంగీకరించి లోబడిన విధేయులు, వాళ్ళ పేరు ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించిన వాళ్లకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఒక స్పెషల్ కేటగిరీ, విచిత్రమైన కేటగిరీ, విచిత్రమైన మనుషులు. వీళ్ళు ఏంటంటే వీళ్ళని లాగి పెట్టి తంతే ఎగిరి వెళ్ళి బూరల గంపలో పడతారు. ఏమనరు, తన్నిన వాళ్ళని ఏమనరు. థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ మీ సార్, నువ్వు తన్నకపోతే నాకు ఈ బూరలు దొరికేవి కాదు కదా. పూర్ణం బూరలు అద్భుతంగా ఉన్నాయి. మనమేమో వాడిని తంతే వాడు ఎగిరెళ్ళి బూరల గంపలో పడతాడు. రాళ్ళేసి కొడతాము, వాడికి అది వజ్రాల హారం అయిపోతుంది. వాడిని ద్వేషిస్తాము, కొడతాము, చంపే ప్రయత్నం చేస్తాము. వాడేమో రాజై కూర్చుంటాడు. విచిత్రమైన మనుషులు వీళ్ళు. ఎటువంటి వాళ్ళు అంటే అందరి చేత ద్వేషించబడతారు. అనేక మంది వీళ్ళని చంపాలని కూడా చూస్తారు. కానీ అనేకులు చేసే ఆ కీడు, ఆ కుట్ర, ఆ దాడులు ఇవన్నీ వాళ్లకు మేలుగా మారిపోతూ ఉంటాయి. రాళ్లే వేస్తాం, వాళ్ళ మీదికి వజ్రాలే వచ్చేస్తాయి. అవి రాయేసి కొడితే అంతలా వజ్రం పోయి వాడి ఒడిలో పడింది. అబ్బా థ్యాంక్ యూ అన్నా, ఇంకా కొన్ని ఏమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీడికి అర్థం కాదు ఏంటి, రాయేసి కొడితే ఇంకా కొన్ని రాళ్ళు ఏమంటాడు, ఏంటి పిచ్చోడా వీడు అని దగ్గరికి వెళ్ళి చూస్తే అది దగ దగ మెరిసిపోతుంది. నేను వేసినప్పుడు కంకర రాయేగా, మెరిసిపోతుంది ఏంట్రా, ఏంటి మాయా మంత్రమా? మాయ కాదు, మంత్రము కాదు. దేవుని చిత్తమును గూర్చిన మర్మం ఎరిగిన వానికి ఉన్నటువంటి దైవ శక్తి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీళ్ళు ఎటువంటి మనుషులంటే వీళ్ళను చెడగొట్టడం ఎవడికి సాధ్యం కాదు. వీళ్లకు కీడు చేయడం ఎవడికి సాధ్యం కాదు. ఇంపాసిబుల్. విశ్వములోని శక్తులన్నీ కలిసి వచ్చిన వీళ్ళను ఏమీ చేయలేరు. ఎంతో ద్వేషిస్తారు, ఎన్నో కుట్రలు చేస్తారు. ఆఖరణ ఆ కుట్రల ద్వారా, ఆ ద్వేషము ద్వారా ఆ శత్రువులే వీళ్ళని తీసుకెళ్ళి సింహాసనం ఎక్కిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచం ఆశ్చర్యపోతుంది, ఏంట్రా వీడు ఇలాగెలాగ రాజు అయిపోయాడు, నేను వీడిని ద్వేషించకపోయినా బాగుండును కదా. వాడు మామూలుగా ఉండేవాడు, ద్వేషించినందుకు వాడు రాజు అయిపోయాడు, పొరపాటు అయిపోయింది అని వాడు కుళ్ళుకొని వాడి గుండెపోటు రావాలి అంతే. దేవుని బిడ్డలారా, శత్రువులకు కొరకరాని కొయ్యలు, ఎవ్వరికీ కూడా దొరకనటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులు వీళ్ళెవరంటే దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ ఆ సంకల్పములో నువ్వు నేను ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంత ధన్యులమండి, ఎంత అదృష్టవంతులమండి. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది.
యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.